ఎన్నో విశేషాలున్న ఈ సినిమాలో పాటలకు ఎనలేని ప్రత్యేకత ఉంది. పెంజల సంగీతం అందించిన ఈ సినిమాలో మాటలతో పాటు పాటలను పింగళివారే రచించారు. కృష్ణుడు సత్యభామను ఊరడించే అలిగితివా సఖీ ప్రియ పాటతో పాటు సుభద్రార్జునుల మధ్య వచ్చిన మనసు పరిమళించేనే గీతం అద్భుతంగా పండింది. సుభద్రను అత్తవారింటికి సాగనంపే సమయంలో రుక్మిణి ఓ పాట పాడాలి. అయితే వరలక్ష్మి గాత్రం మీదున్న మమకారంతో కేవీ రెడ్డి వేయి శుభములు కలుగు నీకు పాటని సత్యభామ పాడేలా మార్పు చేశారు. దానికి రుక్మిణి పాత్రలో నటించిన శ్రీరంజని ఒప్పుకోవడం ఓ విశేషమైతే బృందగానంలోనూ గొంతు కలపడం ఆమె పెద్ద మనసుకి నిదర్శనం. అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే, అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే. వేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా, ప్రాణ పదముగా తెలుసుకొంటిమి నిన్ను మరువగా లేములే. వేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా, మనసు పరిమళించమే తను పరవశించమే, నవవసంతరాగముతో నీవు తెలుకనివ్వగమే, మనసు పరిమళించమే తను పరవశించమే. శ్రీకృష్ణ యుద్ధంలోని ప్రతి సన్నివేశం కేవీ రెడ్డి తార్కిక దృష్టికి, సినిమా రూపకల్పనలో ఆయనకున్న పట్టుకి మెచ్చి తునకలు. గుమ్మడి నటించిన ధర్మరాజు, నాగయ్య ప్రాణప్రతిష్ఠ చేసిన అక్రూరుడి పాత్రలు పేరుకే చిన్నవి. అయితే సినిమాలో వాటికున్న ప్రాధాన్యత ఎనలేనిది. సత్యభామ కాళ్లను పట్టుకునేందుకే సిద్ధమైన కృష్ణుడు యుద్ధం సమయంలో ఆమె చెప్పిన మాటలను అస్సలు వినడు. ఎంతో గారాభంగా చూసుకున్న సుభద్ర మాటను వినడు. పౌరుషాన్ని ప్రదర్శించే వీరుడుగానే కనిపిస్తాడు. పాండవ యాదవ యుద్ధం అన్న మాటకే నొచ్చుకున్న అర్జునుడు కర్తవ్య నిర్వహణ కోసం కృష్ణుడితోనే పోరాటానికి సిద్ధమయ్యే విధంగా కథనాన్ని తీర్చిదిద్ది తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు కేవీ రెడ్డి.